ఇప్పుడు ఒక పని చేయి, కార్ని రివర్స్ తీసుకో. నాకు భయంగా ఉంది. ఇంకా బండి అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోయిందంటే? ఏం లేదు, నేను చెప్పినట్టుగా కలితే మాత్రమే చాలు. ఇప్పుడు నువ్వు ముందు రివర్స్ గేర్ తీసుకో, మెల్లగా క్లచ్ వదిలేసి మెల్లగానే యాక్సిలేటర్ ని తీసుకో. అమ్మా ఆమ్ని, కావాలంటే నేను నేర్పిస్తాను. రమేష్కి సరిగ్గా బండి నడపడం తెలీదు. పెద్దయినా మీరు ముందు సైకిల్ ని తొక్కండి, తర్వాత కార్ని డ్రైవ్ చేయవచ్చు. పెద్దనాన్న, మీరే నేర్పిస్తే బాగుంటుంది. ఈయన ప్రతిరోజు ఫోన్లోనే ఉంటున్నారు, నన్ను పట్టించుకోవట్లేదు. సరే మాట్లాడేది ఆపు, ముందు రివర్స్ తీసుకో. హలో, హౌళి ఏంటి ఇలా చేసావు నువ్వు? ఏంటి ఇంత కంపు కొడుతుంది? ఇందులో శవం ఎలా వచ్చింది? లోపల నుండి దుర్వాసన వచ్చింది. అరే భగవంతుడా, వీళ్ళు శవాన్ని చూసేసేరే. విగ్రహం ఫేస్ ని బాగానే చేశారు. నిర్లక్ష్యంగా వదిలేసినట్టు అనిపించడం లేదు. ఈ విగ్రహం లోపల బాడీని ఎలా పెట్టుంటారు? అది ఇంత జనసంచారం ఉన్న ఈ కాలనీ మధ్యలో. ఇది చాలా పెద్ద కాలనీలా ఉంది, జనసంచారం కూడా ఎక్కువగానే ఉంది. సార్, కాలనీ వాళ్ళు భయపడిపోయారు. ఈ డెడ్ బాడీ ఎవరిదోనే తెలీదు. కాలనీ నుంచి ఎవరూ కనిపించకుండా వెళ్ళలేదు. సరే వెళ్దాం. ప్లీజ్ మీరు పిల్లల్ని కాస్త ఇంట్లోకి పంపించండి, ఎందుకంటే ఇవన్నీ చూడడం వినడం పిల్లలకు మంచిది కాదు. పిల్లలు ఇంటికెళ్ళి ఆడుకోండి, వెళ్ళండి. తాత శిలలోపు ఏం మొన్నింది? అక్కడేంటి బ్యాడ్ స్మెల్ వస్తుంది? నే ఇంటికొచ్చి చెప్తా. పిల్లలు, అమ్మ చెప్పే మాట వినండి, ఓకేనా? ఇంటికి వెళ్ళండి. మీ కొడుకు ఇప్పుడే చెప్పాడు ఈ విగ్రహం తాతదని. అవునండి, మా నాన్న వాళ్ళ శిల అది. ఆయన పేరు సుమత్ ప్రకాష్. ఎందుకని విగ్రహం పెట్టారు? నా భర్త ఒక ఇంజనీర్ అండ్ సైంటిస్ట్. ఎండిపోయిన భూములన్నిటిలో నీళ్లు రావడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేశారు. దానికి సంతోషపడి గవర్నమెంట్ ఆయనకి ఈ భూమినిచ్చారు. సుమిత్ ఒక పెద్ద మహానుభావుడు. తను ఆ భూమిని కాలనీకే దానం చేశాడు. మేము కూడా ఆ స్థలం మీద పిల్లల కోసం పార్కు కట్టాం. ఆయనకు మర్యాద చేసే విధంగా పార్కులో శిలను నాటాం. కానీ ఒక్క విషయం బాగా అర్థమవుతోంది, రీసెంట్గానే ఆ శవాన్ని తీసుకెళ్లి అందరూ పెట్టారు. అవును, కొద్ది నెలల ముందు కావచ్చు. అవును, ఈ విగ్రహాన్ని ఎప్పుడు పెట్టారో ఏమిటో గుర్తుందా మీకు? ఎందుకంటే ఒకవేళ శవాన్ని అప్పుడే లోపల పెట్టుండొచ్చు. ఎలా చెప్తున్నారు సార్? దీనికి సాధ్యమే లేదు. ఏ సంవత్సరం సుమిత్ సార్ చనిపోయారో ఆ సంవత్సరమే ఈ స్టాచ్యూని మేము పెట్టాం. ఏం లేదన్నా 39 సంవత్సరాలైంది. 39 సంవత్సరాల క్రితమా? అలాగైతే రీసెంట్గా ఈ విగ్రహాన్ని వాళ్ళు రెనోవేట్ చేసి ఉండొచ్చు కదా. ఆ సమయంలో తీసుకెళ్లి బాడీని లోపల పడేసి ఉండొచ్చు. లేదు, ఈ శిలని ఎప్పుడు పాతామో ఆ రోజు నుంచి శిలని మెయింటైన్ చేయలా, అలాగే మార్చలా. అదెలా సాధ్యం అవుతుంది? కొన్ని నెలల ముందు చనిపోయిన వారు బాడీ ఈ విగ్రహంలోకి ఎలా వెళ్తుంది? ఖచ్చితంగా రాత్రి చీకటి పడిన తర్వాత ఈ పని జరిగి ఉంటుంది. అందుకే మీ ఎవరికీ తెలియలేదు. పూర్వి, ఓసారి వాచ్మెన్ ఎంక్వైరీ చేయి. సార్, ఈ కాలనీలో 200 పైన జనాలు ఉన్నారు. అలాగే ఈ విగ్రహాన్ని మార్చుంటే ఎవరైనా చూసేవాళ్ళు. అయినా ఇక్కడ ఎవరు అలా చూడలేదు. సార్, 2 వాచ్మెన్లు ఉన్నారు. ఒకళ్ళు డే, ఇంకొకళ్ళు నైట్. శిల్పం రెనోవేషన్ ఎవరూ చూడలేదని చెప్తున్నారు. ఆశ్చర్యంగా ఉంది. రెనోవేషన్ వర్క్ జరగకపోయి ఉంటే బాడీ ఎలా దీని లోపలికి వెళ్ళుంటుంది? 39 సంవత్సరాల క్రితం ఈ బ్రౌన్ విగ్రహం పెట్టారు. దాన్ని పెట్టిన తర్వాత ఎవరూ దాన్ని క్లీన్ చేయలేదు, రెనోవేషన్ కూడా చేయలేదు, సేఫ్టీ కూడా చేయలేదు. ఇవాళ బ్రౌన్ విగ్రహం లోపల ఒక డెడ్ బాడీ కూడా మనకు దొరికింది. కానీ ఆ కాలనీలో ఉన్న 40 మంది కూడా చెప్తున్నారు, కానీ వాళ్ళు ఏమీ చూడలేదని. అసలు ఇది ఎలా జరుగుంటుంది? ఒక విగ్రహం లోపల డెడ్ బాడీయా? 2 విషయాలే నాకు తెలుస్తున్నాయి.
ఒకటి, పాత విగ్రహం లోపల ఈ బాడీని పెట్టుండాలి, లేకపోతే కొత్తగా విగ్రహం చేసేటప్పుడే ఈ బాడీని అందులో పెట్టుండాలి. ఆ కొత్త విగ్రహాన్ని ఆ పాత విగ్రహం ఉన్న చోట పెట్టి ఆ పాత విగ్రహాన్ని ఇక్కడ దాచుండాలి. దాని తర్వాత దాన్ని కట్ చేసుంటారు. దాని తర్వాత దాన్ని వెల్డింగ్ చేసి జాయింట్ కూడా చేసుంటారు. దాని తర్వాతే శిల నుంచుంటుంది, దాన్ని కూడా అలాగే చేసుంటారు. ఇవన్నీ అంత తొందరగా అయ్యే పనులా ఏంటి? బాగా టైం తీసుకొని ఉంటది, నిదానంగానే చేసుంటారు. బాడీనే శిల్పం లోపల పెట్టారు, తర్వాత దాన్ని కాలనీ లోపలికి తీసుకొచ్చారు, తర్వాత పాత శిలకు బదులుగా దీన్ని పెట్టారు. పూర్వీ ఇంత పెద్ద విగ్రహాన్ని ఊరికే భుజం మీద పెట్టుకుని ఇక్కడికి తీసుకొచ్చుండ్రు. దాన్ని తీసుకురావాలంటే ఏదో ఒక పెద్ద బండో ట్రక్కో కావాలి. అలాగే దానితో పాటు దాన్ని నిలబెడటానికి ఒక క్రైన్ కూడా వాళ్ళు తీసుకొచ్చుంటారు. ఇన్ని విషయాలు జరిగాయి, కానీ కాలనీలో ఉన్న ప్రజలు ఏం చెప్తున్నారు? అటువంటిది ఏది జరగలేదు, అట్లాంటిది ఏది మాకు తెలియదంటున్నారు. సార్, అలాగైతే వాళ్ళు ముందు చెప్పారు కదా, అదే చేసుంటారు. బాడీని కాలనీకి తెచ్చి ఉంటారు, తర్వాత విగ్రహంలో పెట్టుంటారు. పంకజ్, విగ్రహాన్ని కింద పడుకోబెట్టుంటారు, దాని తర్వాత డెడ్ బాడీని అందులో పెట్టుంటారు, ఆ తర్వాతే విగ్రహాన్ని నిలబెట్టారు. ఎలా ఇది సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమవుతుంది? సార్, ఒక బాడీని దాచిపెట్టడానికి ఎందుకు ఇలా చేస్తున్నారు? నేరస్తుడు దాచిపెట్టడానికి ఎందుకు ఇలా చేస్తున్నాడు? అదే కదా అర్థం కాలేదు. ఎందుకని ఇంత కష్టపడాలి? ఆ విగ్రహంలో ఆ బాడీని ఎందుకని దాచిపెట్టాలి? ఖచ్చితంగా ఇందులో ఒకదానికొకదానికే కనెక్షన్ ఉంది. అసలు ఇది చేసిందెవరై ఉంటారు? ఎవరా వ్యక్తి? అసలు ఆ బాడీ ఎవరిది? ఎలా వాడు చచ్చాడు? చచ్చాడా లేక చంపబడ్డాడా? ఇతనికి 45 ఏళ్ళు అయింది. తల మీద తగలడం వల్లే చనిపోయాడు. అరే సార్, అసలు మీకు ఏమైంది? తెలుగులో మాట్లాడకుండా ఇంకేదో భాషలో మాట్లాడుతూ ఉన్నారు. అరే, వీడికి 45 ఏళ్ళు అయింది. తల మీద దెబ్బ తగలడం వల్లే వీడు చనిపోయాడు. ఇలా చెప్పాలి. థ్యాంక్ యూ. సరే సార్, ఇంకేమైనా వివరాలు మీరు చెప్పగలుగుతారా? ఇదేమన్నా మంత్రమా? వేసిన వెంటనే వచ్చేస్తానికి. చిటికి వేసిన వెంటనే వస్తానికి ఇదేమన్నా మంత్రమా? మనం చిటికేస్తే వీడు మాయమైపోతే భలే ఉంటుంది తెలుసా? ఏంటంటే ఇప్పుడు ఏం చెప్పావు? అదేంటంటే సలోకి సార్ మీరు వచ్చి చిటికేసే లోపల అన్ని పనులు చేసేస్తున్నారని చెప్పాను సార్. అంతే సార్. ఏంటి సార్? ఇప్పుడు నేను చిటికేసే మూడ్లో లేను. అయితే నేను అలా పక్కకి వెళ్ళి చిటికేస్తాను, కూర్చుంటాను. ఎక్కడికి వెళ్తావు నువ్వు? అది మీరే చూసుకోండి. హాయ్ తారికా. ఏదైనా ఐడి నీకు దొరికిందా? లేదు. నో ఐడి, నో వాలెట్, ఏమీ లేదు. అంతేకాదు, ఈ డ్రెస్ యొక్క పరిస్థితి చూడండి. ఇలా చూడు బ్రదర్, చిటికేశారా? కానీ నేను మీకు ఒక్క విషయం చెప్పగలను. అర్రర్రే, నేను చిటికేసాను కదా సార్. నాకు తెలుసు తారిక, నేను బాధపడితే మీకు ఇష్టం ఉండదు కదా. చెప్పండి. ఒక్క విషయం చెప్పగలను, ఈ బాడీ ఎంతసేపు ఆ శిలలో ఉంది అని. అలాగా? ఎంతసేపు? ఈ శిల బ్రౌన్ శిలలో దాచిపెట్టి ఉంది. క్లైమేట్ చేంజెస్ ఎలాంటి బాధింపు తీసుకురాలేదు. ఈ టెస్ట్ తర్వాత ఏం తెలిసిందంటే, అదేంటంటే 2 నెలలుగా ఈ బాడీ ఆ శిలలోనే ఉంది. ఓ, అలాగైతే ఈ మనిషిని 2 నెలల ముందు చంపారు. అలానే ఉంది. కానీ సార్, ఆ సైడ్లో పెట్టినప్పుడు ఈ బాడీని ఎలా ఎవరూ చూడలేదు? విగ్రహం 39 సంవత్సరాల పాతదని కాలనీలో ఉన్నవాళ్ళు చెప్పారు. డాక్టర్ సార్, ఒక్క విషయం చెప్పండి, విగ్రహం కొత్తదా లేదా పాతదా? ఈ శిల చాలా పురాతనమైన శిలేం కానే కాదు, కొత్తది. ఓ, అయితే విగ్రహాన్ని వాళ్ళు ట్రక్లోనే తీసుకొచ్చుంటారు. ట్రక్లో తీసుకొచ్చినా ఎవరు ఎలా చూడకుండా పోయారు? నాకు తెలీదు. సోలంకి సార్, ఎవ్వరూ ఆ క్రెయిన్ని ఎలా చూడలేదు? క్రెయిన్ సాయంతోనే కదా ఆ స్టాట్యూని నిలబెట్టి ఉంటారు. నాకు తెలీదు. సోలంకి సార్, అరే, ఆ స్టాట్యూలో ఎప్పుడు ఎలా బిల్డింగ్ కట్టుంటారు? నాకు తెలీదు, నాకు తెలీదు, నాకు అసలు తెలీదు. సరేనండి సార్, నాకేమనిపిస్తుందంటే బాడీలో బ్యాడ్ స్మెల్ ఉండడం వల్ల సోలంకి సార్ బ్రెయిన్ కన్ఫ్యూషన్లో ఉంది. ఏమన్నాడు? ఇప్పుడు ఏమన్నాడు వాడు? ఇలా చూడండి, నన్ను టెన్షన్ పెట్టద్దు. ఈ శిలకి మొహం వేరే చేయాలి నేను. సరే, ఎవ్వరూ మిమ్మల్ని ఏమీ అడగరు, మీరు మీ వర్క్ చూసుకుంటే చాలు. రీ సైలెంట్గా ఉండు.
ఎనీహౌ మనకి ఒక్క విషయం తెలిసింది, ఈ విగ్రహం కొత్తదని. అందులో ఎవరో బాడీని పెట్టారు. ఎలా సార్? ఎప్పుడు ఎలా అనేది తర్వాత కనిపెట్టాలి. ముందు ఈ విగ్రహాన్ని ఎవరు చేశారని మనం కనిపెట్టాలి. ఆయన ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. ఎప్పుడు నేను బయట నుంచి ఇంటికి వచ్చానో దొంగలు ఆయన మెడని కోసేసి ఉంచారు. ఒకవేళ నేను ఇంట్లో ఉండుంటే ఆయన కాపాడే సందర్భం దొరుకుండేది సార్. మీ బాధ నాకు అర్థమవుతోంది మేడం, కానీ మాకు కొన్ని ఇన్ఫర్మేషన్స్ కావాలి. ఏమేం పోయాయో చెప్పండి. ఏం పోలేదు. దొంగిలించడానికి ఇంట్లో ఏమున్నాయి? ఆ రోజు ఏమీ లేదు, ఈ రోజు ఏదీ లేదు. మీ హస్బెండ్ శిలలు తయారు చేస్తారు కదా, అది ఎవరి కోసం చేస్తారు? నేను అడిగేది ఏంటంటే ఆయన క్లయింట్స్ ఎవరు? నాకు తెలీదు, కానీ ఆయన వస్తువులన్నీ ఆ అలమారులోనే పెడతారు. మేము వచ్చి చూడొచ్చా? చూడండి. వెళ్ళి చూడు. అర్చన మ్యామ్, నాకు తెలిసినంత వరకు ఇవన్నీ దొంగతనం అయ్యుండదు. మీరు చెప్పేది నాకు అర్థం కాలేదు. ఇతనికి ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఎందుకంటే వాళ్ళు కూడా హత్య చేసి ఉండొచ్చు. సార్, ఈయన ఒక సాధారణ శిల్పి. ఈయనకెక్కడ విరోధులు ఉంటారు? సార్, ఫ్రెడీ, ఈ ఫైల్ చాలా స్టాట్యూస్తో పాటు చాలా న్యూస్ పేపర్ కట్టింగ్లున్నాయి. ఆయన ఏమేం శిలలు చేస్తారో వాటి రికార్డు ఈ ఫైల్లోనే పెడతారు. అండ్ సార్, దీన్ని చూడండి. విషయం ఇదన్నమాట. 1976లో సుమిత్ విగ్రహాన్ని ఇతనే చేశారు. అర్చన మ్యామ్, విగ్రహం చేసేవాళ్ళు మామూలుగా వాళ్ళు చేసిన విగ్రహం యొక్క అచ్చుని మామూలుగా దాచి ఉంచుకుంటారు. ఎందుకంటే విగ్రహం విరిగిపోతే మళ్ళీ చేస్తారు కదా. ఇతను కూడా దాచిపెట్టుకున్నారా? ఆయన అచ్చులన్నిటినీ వెనకే పెడతారు. ఆ చోటు మాకు చూపిస్తారా? సార్, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవే ఆయన జీవితంలో ఆయన చేసిన కార్యాలు. ఆయన ఏ శిలైతే చేశారో వాటి అచ్చి ఇక్కడ తప్పకుండా ఉంటుంది. ఆ విషయం తెలియడం లేదే. దేన్ని అడుగుతున్నారు? అది సుమిత్ గారి విగ్రహం అచ్చు. అదా? అది ఆ పక్క ఉండొచ్చు. మీరు దేన్ని చూస్తున్నారు? ఈ మట్టి గమనించావా? ఇక్కడొకటి ఉందన్నమాట, కానీ ఎప్పుడు లేదు. అర్చన మ్యామ్, సుమిత్ కుమార్ గారి విగ్రహం అచ్చు ఇక్కడ ఉండేదా?
ఇక్కడే ఉంది. తీసేశారు. మీరేమంటున్నారు? వాళ్ళు దొంగతనం చేస్తారా? సుమిత్ కుమార్ గారి విగ్రహం అచ్చు ఇక్కడి నుంచే దొంగలించారు. నిషిత్ గారిని దీనికోసమే హత్య చేశారు. కానీ సార్, సుమిత్ సార్ స్టాచ్యూ అచ్చు దొంగలాడి దొంగడేం చేస్తాడు? దానితో సుమిత్ గారు కొత్త విగ్రహం తయారు చేసి శవాన్ని అందులోకి పడేశారు. కానీ సార్, ఆ బాడీ ఎవరిదనేది ఎలా కనిపెట్టాలి? సలోంకి సరే మొహాన్ని డిజైన్ చేస్తున్నారు కదా, ఒక్కసారి మనకి మొహం తెలిస్తే నిజం మొత్తం బయటకు వస్తుంది. మొహం వచ్చిందా సార్? ఇలా చూడండి బాస్, వీడే ఆ చనిపోయిన వ్యక్తి. ఏంటి? ఇదెలా సాధ్యం? ఏంటి డాక్టర్ సార్ ఆడుకుంటున్నారా? ఏయ్, నేనేం ఆటలేదు. ఈ వ్యక్తి మొహం ఇలాగే ఉంటుంది, చూడు. నాకు తెలుసు సార్, అప్పుడే తెలుసు. ఇతను చేసే విషయాలకి కేసు మొత్తం తలకిందులుగా మారిపోతుందని. ఏంటే వాగుతున్నావు? నేనెందుకు ఇలా చేస్తాను? అసలు నీకేమైంది? అభిజిత్, నువ్వేం చెప్తున్నావు? ఇది చూడు, ఇది అతని మొహమే. ఇతనెందుకు ఆడుకుంటారు? నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇతను సృష్టించిన మొహం ఉంది కదా, అది విగ్రహం మొహం. సుమిత్ సార్ మొహం అతను 39 సంవత్సరాల క్రితమే చనిపోయారు. ఇంకా ఈ మొహానికి మేసం పడితే సరిపోతుంది. ఏం మాట్లాడుతున్నావయ్యా? మీరే సార్ చెప్పాలి, మీరే కదా చేశారు. ఆ పుర్రె ఏం చెప్పిందో అదే నేను చేశాను. ఆ మనిషిని నేను చూడలేదు కదా. ఇప్పుడు చూడండి సార్, ఇదిగో ఇదే ఆ విగ్రహం. నేను చేసిన మొహంలాగే ఈ ఫోటోలో కూడా ఉంది. ఇదెలా సాధ్యం? ఈ వ్యక్తి 39 సంవత్సరాల క్రితమే చనిపోయారు. ఇప్పుడు ప్రాణాలతో ఉంటే 80 ఏళ్ళు ఉంటుంది. ఇంకా మీరే కదా సార్ చెప్పారు చనిపోయిన వ్యక్తికి 45 ఏళ్ళే ఉంటుందని. ఇది ఎలా పాసిబుల్? ఐఎమ్ సారీ బాస్, నాకు లీవ్ అది కావాలి. మీరే చూసుకోవాలి. ఆ విగ్రహం లోపల ఎలా శవాన్ని తీసుకెళ్లి పెట్టారని మనం ఆలోచిస్తూ ఉంటే, ఇప్పుడు మనం చూడాల్సింది సుమిత్ సార్ బాడీ సుమిత్ సార్ విగ్రహం లోపలికి ఎలా వచ్చిందని, ఎందుకు వచ్చిందని. సార్, ఏమైనా తెలిసిందా ఆ బాడీ గురించి? ఇలా చూడండి, ఆ విషయం గురించే మేము ఇక్కడికి. పిల్లలు, మీ బామ్మతో మీ మమ్మీతో మేము మాట్లాడాలి. మేము మాట్లాడే విషయాలు మీరు వినకూడదు. సో ప్లీజ్ మీరు లోపలికి వెళ్ళండి. ఏ, మేమెందుకు అడగకూడదు? ఇది పెద్దవాళ్ళ మాటలు. ఇక్కడ మీకు పని లేదు. మాకు తెలుసు, మా తాత శిలలో నుండి డెడ్ బాడీ దొరికింది కదా, ఆ విషయం గురించి చెప్పాలనేగా వచ్చారు. అవును, ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయి. మీరు మంచి పిల్లలే కదా, చెప్పండి. ప్లీజ్ లోపలికి వెళ్ళండి. సార్ చెప్పండి, మీకేం తెలియవచ్చింది? యాక్చువల్లీ ఈ కేసు విషయంలో మేము అందరూ కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉన్నాము. నాకు తెలిసి మీరు మాత్రమే ఒక పరిష్కారం ఇవ్వగలరు. ఏం ఆలోచన? అది నేనెలా తీర్చగలను? అదేంటంటే, ఇంకా చెప్పాలంటే వీళ్ళందరూ నా కుటుంబ సభ్యుల్లాంటి వాళ్ళు. పెళ్లి చేసుకుని వచ్చినప్పటి నుండి ఈ కాలనీలోనే నేనుంటున్నాను. వీళ్ళకి అన్ని విషయాలు తెలుసు. మీరేం అడగాలనుకుంటున్నారో వీళ్ళ ముందే అడగండి. సరే, మీ భర్త సుమిత్ సార్ చనిపోయి ఇంతటితో 39 సంవత్సరాలు అవుతోంది. కానీ సుమిత్ సార్ విగ్రహం నుంచి మాకొక డెడ్ బాడీ దొరికింది. ఆ శవం సుమిత్ సార్దే. ఇది ఎలా జరుగుతుంది? ఇదే జరిగింది. ఇలా చూడండి. మీరెలా ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు? ఇదంతా సాధ్యమే కాదు. ఖచ్చితంగా మీరెక్కడో తప్పు చేస్తున్నారు. ఏ తప్పు చేయలేదు. ఇదొక సైంటిఫిక్ మెథడ్. స్కల్తో దీని రూపాన్ని సృష్టిస్తారు. అప్పుడు ఈ ముఖమే వస్తుంది. సుమిత్ సార్, కానీ మా నాన్న డెడ్ బాడీ ఎలా వచ్చింది? ఇది అసాధ్యం. అంతేగా,
డెడ్ బాడీకి ఒక 45 సంవత్సరాలు ఉంటుంది. మీ నాన్న ఇప్పుడు ప్రాణాలతో ఉంటే అతనికి ఒక 80 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు విషయం ఏంటంటే ఒక 85 ఏళ్ళ వ్యక్తి ఎలా 45 ఏళ్ళకి మారారు? ఏంటి ఇవన్నీ నాకెలా తెలుసు? మీ ఎవరికి తెలియకపోతే మాకెలా తెలుస్తుంది? మొహం ఏమో అచ్చు మీ భర్తదిలాగే ఉంది. సార్, ఆయన చనిపోయిన తర్వాత ఆయన అంతిమ సంస్కారాలన్నీ నేనే చేశాను. కానీ ఎవరైనా శవాన్ని మార్చుండొచ్చు, లేక ఏదైనా విషయంలో ఆయన బతుకుండుంటే అప్పుడు కూడా 85 ఏళ్ల మనిషి 45 ఏళ్లుగా మారడానికి ఛాన్సే లేదు. అదే మేడం, ఆ విషయమే మాకు కన్ఫ్యూజ్గా ఉంది. సరే మేడం, మీ ఫ్యామిలీలో ఇంకెవరైనా మెంబర్స్ ఉన్నారా? చూడ్డానికి అచ్చం సుమిత్ సార్ లాగా ఉండేవారు. లేదు, ఆయన నాకు తెలిసినప్పటి నుండి, మాకు పెళ్ళైనప్పటి నుండి నేను అటువంటి వాళ్ళని ఎవరిని చూడలేదు. అలా ఎవరూ లేరు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి యొక్క మగం ఇంచుమించు మీ భర్తదిలాగే ఉంది. వాళ్ళిద్దరి మధ్య బంధుత్వం ఉందా లేదా ఇది తెలుసుకోవడానికి మాలతి మీరు మాకు సహాయం చేయాలి. ఎలాంటి సహాయం? మీరు తప్పుగా అనుకోకపోతే మీ డిఎన్ఏని ఆ బాడీతో మేము మ్యాచ్ చేసి చూడాలి. నిజానికి చూస్తే ఇప్పుడు ఈ ఒక్కదారి మాత్రమే ఉంది. సరే, నేను రెడీగా ఉన్నా. ఎందుకంటే మాకు జవాబు కావాలి. పూర్వి, థ్యాంక్ యూ. మనం తర్వాత కలుద్దాం. అప్పుడు నా దగ్గర సమాధానం ఉంటుంది. తారిక, డిఎన్ఏ రిపోర్ట్ వచ్చిందా? పార్షియల్ మ్యాచప్. ఏంటి పార్షియలీ మ్యాచా? చూసారా, అయితే సలోంకి తప్పు చేయలేదన్నమాట. ఈ వ్యక్తి సుమిత్ ఫ్యామిలీకి చెందినవాడే. తండ్రి డిఎన్ఏ ఈ అమ్మాయి దగ్గర ఉంది, ఈ డెడ్ బాడీలో కూడా ఉంది. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ మనిషి సుమిత్ ఫ్యామిలీకి చెందినవాడే. ఇతను సుమీత్ రిలేటివ్గా ఉంటే వాడికి తెలిసి ఉండాలి కదా. ఎవరికైనా వీడు తెలిసుండాలి. కానీ ఇది నిజంగానే ఆశ్చర్యంగా ఉంది. మీరు సృష్టించిన మొహాన్ని మేము పేపర్లోనే ఇచ్చాం, కానీ వీడు తెలుసని చెప్పి ఒక్కడు కూడా ముందుకి రాలేదు. ఈయన ఈ సిటీలోనే ఉన్నారంటే అప్పుడు ఎవరైనా చూసుండాలి కదా. వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఉండాలి కదా. తారిక, మీరొక జీనియస్. అలా నేనేం చెప్పాను? కేస్ సాల్వ్ చేశారు. ఒకవేళ ఈ వ్యక్తి ఫారినర్ అయ్యి ఉండొచ్చు కదా. చనిపోవడానికి కొన్ని రోజులకు ముందు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. ఓ, అందుకే వీడు ఎవరికీ కనిపించట్లేదు. 2-3 నెలల యొక్క ఇమిగ్రేషన్ రిపోర్ట్ని మనం చెక్ చేయాలి. పంకజ్, ఈరోజు న్యూస్ పేపర్లో నేను నా రాశి ఫలాలు చదివాను. అందులో ఏముందో తెలుసా? చెప్పేయండి. త్వరగా పనిలో మార్పు కనిపిస్తుంది. దీనికి ఏమర్థమో తెలుసా? తెలుసు సార్, ఇది దిగులుపడే విషయం. మీకు డిమోషన్ జరగబోతుంది. మీ పోస్ట్ నాకన్నా కిందకెళ్తుంది. ఏమంటున్నావు? దీనికి ఏం అర్థం అంటే నాకు త్వరగానే ప్రమోషన్ దొరకబోతుంది. గత వారం రోజులుగా నాకు ఇలాగే అనిపిస్తుంది. నాకైతే అలాగా అనిపించలేదు. సచిన్, వీణ్ణి చూస్తుంటే సుమిత్లాగే ఉన్నాడు కదా. అదేంటంటే వచ్చింది కూడా వీడు చనిపోయాడు. సార్, పేరు ఫారినర్లా ఉంది, కానీ అతను ఇండియనే. ఈ బ్రిండన్ గురించి ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా? ఎస్ సార్. పూర్వి, ఆ నెంబర్కి ఫోన్ చేయి. అది ల్యాండ్ నెంబర్ అనుకుంటా. వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడు. చాలా కేర్ఫుల్గా మాట్లాడాలి. అసలు బ్రాండన్కి ఏం జరిగిందో వాళ్ళకి తెలియకుండా కూడా ఉండొచ్చు. వాళ్లతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు అసలు ఏమైనా మెసేజ్ దొరుకుతుందేమో అబ్జర్వ్ చెయ్యి. సార్. సార్,
నేను సిఐడి పని వదిలేస్తున్నాను. ఇంతకు మీద నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు పిచ్చి పట్టేస్తుంది. ఈ కేసులో చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ మనిషి ఫారినర్లా ఉన్నాడు. నా బుర్ర పేలిపోతుంది సార్. నేను లీవ్ తీసుకుంటాను, సోలంకి సార్ లాగా. అప్పుడు బయలుదేరు. ఇప్పుడు ఈ నిమిషమే బయలుదేరు. నీకు కావలసినవన్నీ మూట కట్టుకొని తీసుకొని బయలుదేరు. ఏంటి సార్ మీరు? కొన్ని రోజులు నీ భార్యతో ఉండి రా. అప్పుడన్నా నీ బుర్ర పనిచేస్తుందో లేదో చూద్దాం. వెళ్ళే. సార్, మీ రాశి ఫలం కరెక్ట్గా ఉంది. పనిలో తేడా. అదేంటంటే మీ రెసిగ్నేషన్, రాజీనామా. సార్, ఏంటి పూర్వి, మాట్లాడావా? మాట్లాడాను. ఇంకొక ఆశ్చర్యమైన విషయం తెలిసింది. ఏంటది? ఈ బ్రెండెన్ సుమిత్ వాళ్ళ అబ్బాయి. బెండన్ సుమిత్ కొడుక? అదేలాగా? తన మొదటి పెళ్లి సుమిత్ బేట్రస్ అనే ఫారినర్ 1971లో పెళ్లి చేసుకున్నారు. పిల్లలు పుట్టిన తర్వాత ఆ లేడీ చనిపోయింది. ఆయన భార్యని కోల్పోయారు. ఆయన పిల్లలతో ఇండియా రావాలని అనుకున్నారు. కానీ ఆయన వాళ్ళ భార్య ఇంట్లో పిల్లల్ని వదలలేదు. అందుకని ఆ పిల్లల్ని తాతయ్య బామ్మ దగ్గర వదిలేసి ఇండియా వచ్చారు. ఇండియాకి వచ్చిన తర్వాత అర్చనాని పెళ్లి చేసుకున్నాడు. తన పాత జీవితాన్ని దాచాడు. దాచిపెట్టి ఎవరికి ఏమీ చెప్పలేదు. ఎస్ సార్. అది సరే, ఈ బెండన్ ఎందుకోసం ఇండియాకు వచ్చాడు? అసలు ఏం విషయంగా వచ్చాడు? తన తాత బామ్మ చనిపోయిన తర్వాత ఆయన మరణం గురించి తెలిసింది. సో నాన్న గురించి తెలుసుకోవడానికే ఆయన ఇండియా వచ్చారు. ఒకడు తన కుటుంబాన్ని గురించి తెలుసుకుంటానికి ఇండియాకు వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అతను హత్య చేయబడుతున్నాడు. లేదు లేదు లేదు, దీనికంతా వేరే ఏదో కారణం ఉంది. సార్, ఇప్పుడు మేము బ్రెడ్ అంతా కొన్ని మేము ఎలా పట్టుకోవాలి? మొదటి నుంచే మనం దీన్ని కనిపెట్టాలి. సారీ సార్, మీరు చెప్పేది అర్థం కాలేదు. ఎయిర్పోర్ట్ నుంచి పంకజ్, ఎయిర్పోర్ట్ నుంచి బ్రెండన్ ఎప్పుడు ఎయిర్పోర్ట్లో దిగాడో దాని తర్వాత అతను ఎక్కడికెళ్ళాడు, ఎందుకెళ్ళాడు, ఎవరిని కలిశాడు? సార్, ఈ ఫుటేజ్ ఎయిర్పోర్ట్ అరైవల్ గేట్ బ్రాండన్ ఇమిగ్రేషన్ నుంచి బయటకు వచ్చింది. సార్, ఇతనే బ్రాండన్. ఇదిగో. ఆ క్యాప్ పెట్టుకున్నవాడు బ్రాండన్ మీట్ అవడానికి వచ్చాడు. కానీ వాడి మొహం సరిగ్గా తెలియడం లేదు. కొంచెం జూమ్ చేయి. వాడు కావాలనే తన మొహాన్ని దాచిపెట్టుకున్నాడు. వాడి మొహం కెమెరాలో కనిపించకూడదని చాలా జాగ్రత్తగా ఉన్నాడు. తర్వాత చూడు. సార్, వాళ్ళు పార్కింగ్ లోపలికి వెళ్తున్నారు. అయితే క్యాబ్ వాళ్ళ బండి పార్కింగ్ లో ఉందా? ఓ పంచేయి. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిన ఒక అరగంట తర్వాత అక్కడి నుంచి ఎన్ని కార్లు బయటికి వెళ్ళాయో ఆ డీటెయిల్స్ అంతా క్లియర్గా తెలుసుకో. అప్పుడు క్లియర్గా తెలుస్తుంది ఈ క్యాప్ వేసుకున్న వాళ్ళు ఏ కారులో వచ్చాడో. సరే, ఇది సరిపోతుంది. ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి కనిపెట్టండి. ఏ ప్యాసింజర్ని అక్కడి నుంచి తీసుకెళ్లి ఎక్కడెక్కడ వదిలిపెట్టారో కనుక్కోండి. హలో, మీరు ఏం చేయడానికి వెళ్లారు? వదలడానికి వెళ్ళారా? మిస్సెస్ ఆంచల్ కుమార్? ఓకే పూర్వి. ఓకే. ఓకే, డన్. మిస్టర్ డిజల్వా? ఓకే పూర్వి, ఇంకా ఒక నెంబరే బాకీ. VH543259. ఫోను తీయట్లేదా? ఈ అనిల్ గాడే బ్రాండన్ని పికప్ చేసుకుంటానికి ఎయిర్పోర్ట్కి వచ్చుంటాడు. సార్, ఒకవేళ అనిల్ బ్రాండన్ని హత్య చేశాడా? అలా కూడా అయ్యుంటుంది పూర్వి. కానీ ఒక విషయం కన్ఫామ్, ఈ అనిల్కి ఇందులో ఏదో ఒక కనెక్షన్ ఉంది. ఈ హత్యకి అతనికి ఏదో సంబంధం ఉంది. ఎందుకు డోర్ ఓపెన్ చేయట్లేదు? ఎస్, మీరెవరో? మీకేం కావాలి? మీ ఓనర్ అనిల్ గారిని కలవాలి. ఎక్కడున్నారు? ఆయన లేరు. ఆయన నుంచి అడుగుతున్నారు.
ఇలా చూడండి, ఊరికే ఇబ్బంది పెట్టారంటే పోలీసుని పిలుస్తాను నేను. మేము సిఐడీస్. సిఐడినా? ఇదేంట్రా ఇది ఇలా అయిపోయింది? వీడి వల్ల మనకు ఏ ప్రయోజనం లేదు. వీడు ఎటువైపు పరిగెట్టుకు వెళ్ళాడో అక్కడే అనిల్ కూడా ఉండుంటాడు. పదండి వెళ్ళి చూద్దాం. ఏ తప్పుకో, లే తప్పుకో. ఇతనే అనిల్ అయి ఉంటాడు. అనిల్ గారు, ఓనరు సర్వెంటు ఇద్దరూ కలిసి మందు కొట్టినట్టున్నారు. అనిల్ గారు, అనిల్ గారు, మీరు కొన్ని నెలల క్రితం ఎయిర్పోర్ట్కి వెళ్ళి బ్రాండన్ని పికప్ చేసుకుని ఎక్కడికి వెళ్ళారు? ఎయిర్పోర్టా? బ్రాండన్ ఏంటి? సీసీటీవీ నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. అనిల్ గారు, మీ దగ్గర ఏం కారు ఉంది? నిజమేమిటంటే ఈ బంగ్లా కూడా మీది కాదు, ఆ కారు కూడా మీది కాదు. ఓరి భగవంతుడు! నిజం చెప్పు. సార్, నాకేం తెలియదు సార్. సార్, నేను సాధారణ వాచ్మెన్ సార్, వాచ్మెన్. నాకు ఓనర్ ఉన్నాడే, వాడు ఈ బంగ్లా నాకు అలాగే కార్ని నా పేరును రాసిచ్చాడు. నాకంటూ ఏమీ లేదు. మరది ఎవరిది? సార్, ఇదెలా నేను చెప్పను సార్. ఇది చెప్పానంటే నా ప్రాణాలే పోతాయి సార్. ఇలా చూడు, నువ్వేం దిగులు పడకు, నీకేమీ కాదు. ఈ పనులన్నీ చేయమని నిన్నెవరు బలవంతం చేశారు? సార్, ఏంటి విషయం? ఎందుకు మమ్మల్ని ఇక్కడికి పిలిచారు? ఏమైనా తెలిసిందా? ఒక షాకింగ్ స్టోరీ. ఈ స్టోరీని మీరందరూ వినాలి. ఉమిత్ గారికి గవర్నమెంట్ ఒక స్థలం ఫ్రీగా ఇచ్చింది కదా, అక్కడి నుంచి ఈ కథ మొదలవుతోంది. ఆ స్థలంలో ఈ చిన్న గార్డెనే కాదు, ఆ స్థలంలో ఇంకొక పెద్ద మాల్ కూడా ఉంది, మీ కాలనీ వెనకాల. కానీ ఈ విషయం ఎలా మాకెవరికి తెలియలేదు? ఎందుకంటే మీకు ముందు మిగతా వాళ్ళందరికీ విషయం తెలిసింది. వాళ్ళకి ఈ విషయం కూడా తెలుసు, సుమిత్ సార్ తన పూర్తి ల్యాండ్ని పిల్లల కోసం దానం చేయబోతున్నారని. ఈ విషయం వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళు సుమిత్ సార్ని ఆపడానికి ప్రయత్నించుంటారు. అతను ఒప్పుకోలేదనేసరికి చంపేస్తుంటారు. ఏంటి? అవును, నిజానికి సుమిత్ గారిది యాక్సిడెంట్ కాదు, దాన్ని యాక్సిడెంట్లా ప్లాన్ చేశారు. తర్వాత ఆ ల్యాండ్లోని ఒక చిన్న భాగాన్ని మీ కాలనీ కోసం ఇచ్చారు. ఆ తర్వాత మొత్తం ప్లేస్ని బిల్డర్స్కి అమ్మేశారు. ఆ ప్లేస్లోనే ఆ మాల్ని కట్టారు. బిల్డర్ నుంచి దొరికిన డబ్బుతో జాలీగా ఉన్నారు. మిగతా దేశాల్లో కూడా వాళ్ళకి ఇల్లు, బంగ్లాలు ఉన్నాయి, ఇంపోర్టెడ్ కార్స్ కూడా ఉన్నాయి. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. ఇంతెందుకు ఫ్రెండ్స్కి, కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. సుమిత్ గారు అబ్బాయి బ్రెండన్ ఎప్పుడు ఫ్యామిలీని కలవాలని ఇండియాకు వచ్చాడో అప్పుడే అతన్ని కూడా చంపేయడం జరిగింది. ఎందుకు అది తెలీదు. ఆ తర్వాత కొడుకు డెడ్ బాడీని తండ్రి విగ్రహంలో దాచారు. ఈ పని ఎలా చేశారో అదే మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. కానీ వాళ్ళందరూ ఎవరు? ఇక్కడే ఉన్నారు. నిజానికి ఈ కాలనీలోనే ఉన్నారు. మోసం చేసిన డబ్బులతో ఇప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్నారు. కానీ వాళ్ళెవరో మాకు తెలుసు. పరిగెత్తండి, పరిగెత్తండి త్వరగా. అదిగో అటువైపు వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. అందరూ ఇక్కడి నుంచి పరిగెత్తండి. పరిగెత్తండి అందరూ, పరిగెత్తండి అటువైపు. జాగ్రత్త పిల్లలు, జాగ్రత్త. తప్పండి, పరిగెత్తండి.
ఆనంద్ ఆనంద్ జాగ్రత్త. ఏయ్, అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఎక్కడికి పారిపోతున్నావు? అదా సార్, ముందు దించండి సార్. సార్ మేము చనిపోతాం, మమ్మల్ని కిందికి దింపండి. ఏయ్, మేము మీ పేర్లు కూడా చెప్పలేదు. అన్నట్టు మేము మీ లోనావాలా బంగ్లా కూడా వెళ్ళాం. కిందకి దించండి. అయినా మీరందరూ కింద పడాల్సిన వ్యక్తేరా రే. సుమిత్ సార్ని బెంటెంట్ని మీరిద్దరే కదా హత్య లేదు చేశారు. సార్. మాకు అన్ని విషయాలు తెలిసాయి. మీ బండారం బయటపడిందన్న విషయం మీకు కూడా తెలిసిపోయింది. సార్ కిందికి దింపండి సార్. అందుకే కాలనీ వాళ్ళకి నష్టం కలిగించాలని చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ గొడవ క్రియేట్ చేసి ఇక్కడ నుంచి పారిపోవాలని చూస్తున్నారు. సార్ కిందకి దించండి సార్, ప్లీజ్ సార్. సార్ దయచేసి దించండి సార్. సార్ మమ్మల్ని కిందకి దింపండి సార్, లేకపోతే మేము చనిపోతాం. సార్ దయచేసి దించండి సార్. కిందకి దిగో. ఆయన మీ ఫ్రెండే కదా, ఆయన్నెందుకు మీరు చంపారు? ఎందుకంటే వాళ్ళు స్నేహం కన్నా డబ్బులకే ఎక్కువ విలువిచ్చారు. బ్రెండన్ని ఎందుకని చంపారు? సార్ యాక్చువల్గా మేము వాడిని చంపదలుచుకోలేదు. మేము ఎయిర్పోర్ట్లో నుంచి తిన్నగా ఖాళీగా ఉన్న మా ఫ్లాట్కి తీసుకెళ్ళాం. మేము అనుకున్నాం వాళ్ళ నాన్న చనిపోయారని ఒక అబద్ధపు మాట చెప్పి తిరిగి యూకేకి పంపిద్దామనుకున్నాం. మేము సుమిత్ని చంపడం గురించి మాట్లాడుతున్నాం. అది ఏదో విధంగా వాడికి విన్నాడు, అందువల్ల మేము వాడిని చంపాం. వాడి బాడీని ఎందుకు విగ్రహంలో దాచారు? వాడి డెడ్ బాడీ ఎవరి దగ్గర చిక్కకూడదనుకున్నాం, ముఖ్యంగా మీ దగ్గర. వాడిని మేము కాల్ చేసినా, పూడ్చిపెట్టినా, లేకపోతే ఏదైనా ఒక ఏర్లో వేసేసున్నా ఏదైనా ఒక రోజు ఆ బాడీ దొరికిపోతుంది. అప్పుడు మేము ఖచ్చితంగా దొరికిపోతాం. అందువల్ల మేము వాడి యొక్క బాడీని సుమిత్ యొక్క శిల ఉందిగా అందులో మేము దాచిపెట్టాం. అప్పుడే ఎవరు వెతకరు. నిషిత్ని ఎందుకని మీరు చంపారు? సుమిత్ గారి విగ్రహం వచ్చి అక్కడి నుంచి మీరు దొంగిలించారు. ఆ తర్వాత ఆ విగ్రహాన్ని తయారు చేశారు. కానీ మీరు విగ్రహాన్ని మార్చిన విషయం కాలనీలో ఉన్న ఒక్కరికి కూడా తెలియదు. అది సార్, మేము ఒకరోజు పూర్తి కాలనీ వాళ్ళకి భోజనానికి ఇన్విటేషన్ ఇచ్చాం. వాళ్ళందరూ వచ్చిన ఆ పార్టీలో తిన్న తిండిలో స్లీపింగ్ టాబ్లెట్ కలిపాం. ఇదే కదనమాట. కాలనీలో ఉన్న వాళ్ళందరూ నిద్రపోయిన తర్వాత పాత విగ్రహానికి బదులు కొత్త విగ్రహం పెట్టారు. రోనీ ఆ కార్తో విగ్రహాన్ని గుద్దకుండా ఉండుంటే వీళ్ల బండారం ఎప్పటికీ బయటపడి ఉండేదే కాదు. కానీ నిజానికి చాలా శక్తి ఎక్కువ, దాచడం చాలా కష్టం. ఒక నేరంలో ఓ బలహీనత ఉంటుంది, దాన్ని ఎవరూ దాచిపెట్టలేరు. అవును సార్, మమ్మల్ని మోసం చేశారు. వీళ్ళని మా దగ్గర వదిలేయండి. వాళ్ళని మాకు అప్పగించండి, మేము చూసుకుంటాం. సార్ లేదు సార్, నన్ను అరెస్ట్ చేసాను దయచేసి, లేదంటే వీళ్ళంతా నన్ను చంపేస్తారు. అరెస్ట్ చేయండి సార్. మీకు శిక్ష ఇచ్చే హక్కు మాకు ఉండుంటే ఈ పాటికి మిమ్మల్ని వాళ్ళకి అప్పచెప్పుంటాం. మా చేతులు బంధింపబడి ఉన్నాయి. లేదంటే నిఖిల్, పంకజ్ తీసుకువెళ్ళండి. బాబు, మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా సమస్యలన్నీ తీర్చారు. దాక్కున్న నేరస్తులందరినీ బయటికి తీశారు. ఇది మా బాధ్యత, కానీ మేము పూర్తి ప్రయత్నం చేస్తాం. ఆ మాల్ని ఎలాగో అలా మీకు ఇప్పించేలా చూస్తాం. మీ భర్తకి ఒక కళ ఉండేది, అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు బాగుంటారు, బాగుండండి.